చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. అత్యున్న సింహాసనపై ఆశ్చర్య ప్రభానికి వందములు. స్తోత్రమైన స్తోత్రార్హుడు, పరిశుద్ధుడు, సర్వలోక రక్షకుడు, సర్వోన్నతిని ప్రభానికి వందములు. స్తోత్రం. మీ సన్నిధిలో కనిక్రమం కట్టించిన కాలం అయితే తోడైన దేవుడి ప్రభులేగా ఆదరించారు, బలపరిచారు ప్రభునైనా. ఈ రోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు ప్రభునికి వందములు. ఈ రోజు ప్రభు దినం ప్రభులేలా పరిశుద్ధమైన విశ్రాంతి దినంలో ప్రవేశపెట్టిన దేవుడి ప్రభులేలా మీరు మాట్లాడుతున్న విని గ్రహించడం మనసులో పడుతుండేనా. మీరు నిలిచి ఉండే దగ్గర మీరే మమ్మల్ని నడిపించి బలపరచమని, మీరే మమ్మల్ని సమస్తం జరిగించిన ఆది నుంచి అంతవరకు తోడై ఉంటామని యేసయ్య యొక్క నామములో అడిగి కొంటున్నాం తండ్రి. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న విషయం జ్ఞాపకం చేసుకుందాం. 118 కీర్తన 24వ వచనం కూడా మనం జ్ఞాపకం చేసుకుని వాక్యంలోకి వెళదాం. 118:24. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము. హల్లెలూయా. అంటే ఈ రోజు ఎవరు ఏర్పాటు చేశారండి? యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ దినమే ప్రభు దినం అంటారండి. ఇది పునరుత్థానం జరిగినటువంటి రోజు. ఇది దేవుడు ఏర్పరచబడినటువంటి రోజు అండి. అంటే మరణాన్ని జయించి తిరిగి లెగిసినటువంటి రోజు. మరి ఈ రోజు ఏం చేయాలి? శుద్ధించి ఆరాధించి ప్రభువుని గణపరుచుకునే వారునే ఉండాలండి. అందుకే ఇప్పుడు విశ్రాంతి దినం అంటే ప్రభు సిద్ధపరిచిన రోజు. ఆ రోజు ఖచ్చితంగా మనం ఎందులో ఉండాలి? దేవుని మందిరములో, ఆరాధనలో దేవుని గణపరుచుకునే వారునే ఉండాలండి. అప్పుడు దేవుని బిడ్డలుగా మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం. అదేవిధంగా పోయిన వారు మనం ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేసుకున్నాం. ఏ వాక్యం జ్ఞాపకం చేసుకున్నాము? యాకోబు యొక్క జీవితం గురించి అండి. యాకోబు, ఇక్కడ ఏసావు అన్నదమ్ములు, వారిద్దరు స్వభావాలు కూడా మనం తెలుసుకున్నాం. దేవుడు ముందుగా బయలుపరిచిన విధంగాను యాకోబుకు జ్యేష్ఠత్వం పొందుకుంటాడని దేవుడు ముందుగానే బయలుపరిచారు. ఆ తర్వాత అక్కడ ఏసావును యాకోబు ఇద్దరు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత అక్కడ ఏం జరిగింది కూడా మనం తెలుసుకున్నాం. యాకోబు ఇంటికాడ ఉంటాడు. ఏసావు ఏమో వేటగాడయ్యుండి అడవికి వెళ్ళి వేటాడి ఆ తీసుకొచ్చిన ఆహారాన్ని తండ్రికి ఇస్తూ ఎప్పుడు తండ్రి సంతోషపెట్టేటువంటి వాడు. తండ్రి కూడాను తన కుమారుడు తీసుకొచ్చిన ఆహారాన్ని ప్రేమించి ఏసావుని ఎక్కువగా ప్రేమించేవాడు. అదేవిధంగా రెబెకా ఏం చేసేది? ఆమె యాకోబు ఎప్పుడు ఇంటికాడే ఉండేవాడు కాబట్టి అది తల్లి చెంగు పెట్టుకుని ఇంట్లోనే తిరిగాడుతూ ఉండేవాడు. అన్ని పనులు కూడా సహాయిగా ఉండేవాడు కాబట్టి ఆమె ఎక్కువగాను చిన్న కుమారుని ప్రేమించేదండి. కానీ దేవుడు ముందుగానే బయలుపరిచాడు. జ్యేష్ఠత్వం అనేది అంటే అక్కడ దీవెనలు చిన్న కుమారుడికి పొందుకుంటాడని చక్కగా ఆ కుటుంబానికి అందరికీ తెలుసు. అయినా సరే వారు లోకానుసారంగా ఉన్నారని కనపడుతుంది. ఇస్సాకేమో పెద్ద కుమారుడిని ప్రేమిస్తున్నాడు, రెబెకా ఏమో చిన్న కుమారుడిని ప్రేమిస్తున్నాడు. అయితే దేవుని దీవెనని వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదని అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ లక్షణాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనాను చూసిన ఎడల అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వాడిని జీవము, మరణకరమైన పాపమును కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలెనని నేను చెప్పుట లేదు. అంటే ఇక్కడ రెండు రకాల పాపాలు కనపడుతుంది కదండి.
ఇక్కడ జీవనాని కోసం చేసే పాపములండి. అంటే ఎందుకంటే ఒకళ్ళు మోసం చేసుకోవటం, అబద్ధాలు ఆడుకోవటం, ఏదో రకంగా సంపాదించుకోవాలి ప్రయాసపడటం, ఇదంతా కూడా మన జీవనాని కోసమండి. కానీ తండ్రి అని దేవుని తెలిసి కూడా దేవుని తృణీకరించి దేవుడు ఇచ్చిన దాన్ని మనం ఇప్పుడు నిర్లక్ష్యం చేసేటువంటి పాపములు కూడా ఉంటాయండి. ఆ పాపములు ఎప్పుడు కూడా క్షమించబడవండి. అటువంటి పాపము స్వభావం గలవాడే ఏసావు. అంటే దేవుడు ఇచ్చిన దాన్ని ఆయన ఎంతమాత్రం లక్ష్య పెట్టకుండా తృణీకరించుకున్నాడండి. ఆ స్వభావం గలవాడు కాబట్టి తల్లిదండ్రులు కూడా అక్కడ మనోవేదన కలిగే విధంగాను ఇత్తీలైనటువంటి వారి వంశంలోంచి ఆ పిల్లలను కూడా పెళ్లి చేసుకుని అక్కడికి ఇస్సాకుకి అదేవిధంగా రెబెకాకి కూడా మనోవేదన కలగజేశారండి. ఏమాత్రం వాళ్ళ శాంతి సమాధానం లేని పరిస్థితి తీసుకొచ్చారండి. ఆయనకి ఎదుటి వాళ్ళ ఎడల ఏమాత్రం ఆలోచించే స్వభావం ఉండదండి. తమ కడుపు నిండితే చాలండి. అటువంటి స్వభావం గలవాడు అనమాట. మరి అటువంటి స్వభావం గలవాడు నుంచి ఇక్కడ యేసయ్య వస్తాడా? ఎందుకంటే అక్కడ ఇస్సాకు ద్వారా వచ్చే దీవెనలు దేవుడు అబ్రహాముకి ఇచ్చినట్టు దీవెనలే. ఆ దీవెనలోను ఖచ్చితంగా ఆయనలోంచి యేసయ్య వస్తాడని స్పష్టంగా ఉంటుందండి. అటువంటి దీవెన, ఆ దీవెనని ఇక్కడ అన్ని తెలిసి ఉండి కూడా ఏసావు ఏం చేసుకున్నాడు? కాళ్ళతో త్రొక్కేసుకున్నాడు. ఆ తర్వాత ఏడిశాడు. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఆయనకి పోగొట్టుకున్న దీవెనను ఏమాత్రం ఆయన పొందుకోలేకపోయాడు. దాన్ని అమ్మేసుకున్నాడు. ఒక కూటి కోసం జ్యేష్ఠత్వం హక్కుని అమ్మివేసుకున్నాడు. అది ఆయన పరిస్థితి. ఇప్పుడు మనం 27వ అధ్యాయం చూద్దాం. ఇంకా ముందు చదువు, 27వ అధ్యాయం చదువు. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో, నా కుమారుడా అని అతని పిలవగా అతడు, చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొందిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను సావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచికల్ల భోజనములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఇంకో విషయం అండి. ఇక్కడ ఇస్సాకుకి దేవుడు ముందుగా ఏమి బయలుపరిచాడో విషయం తెలుసండి. తెలిసి కూడాను అక్కడ ఆ విషయాన్ని పక్కన పెట్టేసాడు. తాను దీవించడం అంటే దేవుని దీవించినట్లేనే వస్తాడు. దేవుని విరోధంగాను ఆయన పని చేయాలనుకున్నాడు. ఏమాత్రం చిన్న కుమారుని దీవించాలనే ఆలోచన కూడా అతనికి లేదండి. అందుకే ఆయన ప్రత్యేకంగా పురమాయిస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఒక ఇంట్లో 2 రకాల తూనికిరాళ్ళు ఉండకూడదని. ఏ విధంగానే సరే కుమారులందరినీ కూడా దీవించాలి, పిల్లలందరినీ కూడాను ఆశీర్వించాలండి. కానీ ఒకరిని ఆశీర్వించి ఒకరిని వదిలిపెట్టేసే విధంగా ఉండకూడదండి. అటువంటి స్వభావంగా ఆ సమయంలో చూపిస్తున్నారండి. అది కూడా పాపమే. మరి ఈ స్థితిలో ఉన్నారు. ఆయన పురమాయిస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మాటలన్నీ ఆయన చెప్తున్నాడో అక్కడ రెబ్బగా విన్నదండి. ఏసావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రెబ్కా తన కుమారుడగు యాకోబును చూసి,
ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య అయిన ఏసావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచికర గల భోజనములను సిద్ధపరుచుమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చెయ్యుము. ఇప్పుడు ఈమెం చేస్తుంది అంటే దేవుడు ఎవరితో మాట్లాడారండి? మొదట ఆమె కడుపులో ఇద్దరు పిల్లలు పెరిగిలాడుతున్నప్పుడు నేను యెహోవాతోనే నేను అడుగుతానని చెప్పి యెహోవా మందిరానికి వెళ్ళి దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు ఏం చెప్పారండి? పెద్ద కుమారుడు చిన్న కుమారుడికి దాసులు అవుతారని చెప్పారండి. నీ కడుపులో 2 జనాంగములు ఉన్నవని కూడా చెప్పారు. వారిని మంచి వృద్ధి చేస్తానని చెప్పారు. ఎన్ని తెలుసున్నదానికి ఖచ్చితంగాను చిన్న కుమారుడే ఆశీర్వాదాలు పొందుకునే యోగ్యత ఉన్నదని కూడా తెలుసు. ఆమె ప్రయత్నం చేయవలసిన అవసరం లేదండి. దేవుని మళ్ళీ విలువ ఇస్తుంటే ప్రయత్నం చేయవలసిన అవసరం లేదండి. తెలిసి కూడా ఆమె ఏం చేస్తుంది? అదేదో తానే చెయ్యాలని చెప్పి భర్తను మోసం చేయటానికి కూడాను సిద్ధపడిపోయి ఇప్పుడు ఒక మోసగాడిగా చేయటానికి యాకోబుని కూడా సిద్ధం చేస్తుంది. పిల్లల్ని నీతి మార్గంలో నడిపించాలా లేకపోతే నీతి తప్పే మార్గంలో నడిపించాలా? ఎందుకంటే ఆ మాట యేసు ఇది పత్రికల్లో ఎస్పి పత్రిక చూడము. ఒక్క నిమిషం. ఆరో అధ్యాయం ఎఫెసీయులు 6వ అధ్యాయంలో మొదటి నుంచి ఒక 3 వచనాలు చదవండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇది స్పష్టంగా చెప్తున్నారు కదండి. ఇంటి పిల్లల్ని ఎలా పెంచాలి, అది పిల్లల ప్రవర్తన ఎలాగ ఉండాలి. కానీ యాకోబు కుటుంబంలో ఈ పరిస్థితి ఉందండి. ఉన్నవాళ్ళు నలుగురు, ఆ నలుగురు ఏం చేస్తున్నారండి? పెద్ద కొడుకు చిన్న కొడుకు మోసం చేస్తున్నాడు. అదేవిధంగా తండ్రి ఏమో పెద్ద కొడుకు ప్రేమిస్తుంది, అదేవిధంగా తల్లి ఏమో భర్తను మోసం చేస్తున్నాడు. అంటే కుటుంబం ఎలా ఉందండి? ఇక్కడ వాక్యానుసారంగా ఉందా? ఇది లోకంలో ఉన్న పరిస్థితేనండి. ఇక్కడ దేవుని చిత్తం నెరవేరుతుందా లేకపోతే ఇక్కడ మన చిత్తం నెరవేరుతుందా? ఆయన ఏర్పాట్లు చేసేసాడు. ఆ పెద్ద కొడుకుని పిలిచాడు. వెంటనే వెళ్ళి నా కోసం వేట మసాలా సిద్ధం చేసి నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆయన మాటని ఆయన వెళ్ళాడు. ఆ మాటలు అమ్మగారు విన్నది. విని వెంటనే చిన్న కుమారుని పిలిచిందండి. పిలిచి ఏం చెప్తుంది? ఇగో మీ తండ్రి మీ అన్నని ఆశీర్వదిస్తాడంట, నువ్వు వెంటనే వెళ్ళి నేను చెప్పినట్లుగా చెయ్యము. ఆమె ఏం చెప్తున్నది? అప్పుడు అంటాడన్నమాట, అమ్మ నువ్వు చెప్పినట్టుగా చేస్తే నేను ఆశీర్వాదాలు పొందుకొని కానీ శాపాలే పొందుకుంటాను. ఎందుకంటే అన్నయ్య ఏమో రోమము గలవాడు,
ఎంటుకలతో ఉంటాడు, నేనేమోను ఎంటుకలు లేని ఉన్నన్న వాడిని. కాబట్టి ఆయన చెయ్యెట్టి ముట్టుకున్నాడంటే బండారం బయటపడిపోతుంది, ఆశీర్వాదాల స్థానంలోనూ శాపాలు వస్తాయి అని చెప్పి ఆయన మాట్లాడాడు. అయినా సరే ఆమె అంటది, అవన్నీ నా మీదకి వచ్చును గాక. ఆమె దృష్టి అంతా ఎక్కడ ఉన్నది? చిన్న కొడుకుని ఎలాగైనా ఆశీర్వించాలని, అది ఎలాగైనా పొందుకునే విధంగా చేయాలని. కానీ ఇద్దరు కలిసి ఏం చేశారు? దేవుడు చెప్పిన మాటలు పక్కన పెట్టేశారు. దాని ఫలితాలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. దేవుని మాటని మనం పక్కన పెట్టేస్తే ఆ వచ్చే ఫలితాలు ఎలాగుంటాయి? ఇక ముందు చదువున్న ఆదికాండంలో, నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడి నుంచి నా యొద్దకు తెమ్ము. అక్కడ ఏం చెప్తుంది? ఎలా చేయాలో చూపిస్తుందండి. నువ్వు అడవికి వెళ్ళక్కర్లేదు, శుభ్రంగా మన మందలోకి వెళ్ళు, 2 మేక పిల్లలను తీసుకురా, నా యొద్దకు తీసుకురా అని చెప్పి పురమాయిస్తుందండి. అది ఎలాగుంటుంది? పక్కింట్లో కోడిగుడ్లు పెట్టినాయి అనుకోండి, అంటే ఇంటి సూర్యుల్ని వాళ్ళు లేరు కానీ వెళ్ళి పట్టుకొచ్చేమని చెప్పి పిల్లలకు చెప్తే పురమాయిస్తే ఎలాగుంటుందండి? అబద్ధాల్లోకి పెంచడం, దొంగతనాల్లోకి పెంచడం, మోసాలు చేయటంలో పెంచడం, పిల్లలు పెంచితే పిల్లలు రేపు భవిష్యత్తు ఏమవుతుందండి? దేవునిలో పెంచాలా లేకపోతే ఈ లోకం మాయలో పడాలా? కానీ ఆమెలో ఉన్నది ఏంటి? దేవుని ఆశీర్వాదం పోగొట్టుకోకూడదు, కానీ దేవుని మీద నమ్మకం ఉంచడం లేదండి. ఇస్తానన్నాడు దేవుడు, ఖచ్చితంగా దేవునికి తెలుసు. అయినా సరే ఆయన మీద విశ్వాసం పక్కన పెట్టి తన ప్రయత్నం తాను చేయటం మొదలుపెట్టి అక్కడ అలా చేయటానికి భర్తను కూడా మోసం చేయటానికి ఆమె సిద్ధపడిపోయింది. ఆ ఫలితం ఖచ్చితంగా ఆమె అనిపిస్తుందండి. ఆ తర్వాత ముంచదమ్మా, వాటితో నీ తండ్రి ఇష్టమైన రుచిగల భోజనములను అతనికి నీ చేసేదను. నీ తండ్రి మృతి పొందకమునుపు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినని నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలెను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడును, నేను నున్నని వాడును. పాపం ఇస్సాకు మంద దృష్టి గలవాడు. అప్పుడు ఆ కంటి చూపు తగ్గిపోయింది, చూడలేకపోవచ్చు. కానీ చేతులతో తడుగుతే అక్కడ ఆమె ఎటువంటి ప్లాన్లు వేసిందో చూడండి. ఇంకా ముచ్చదమ్మా, ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూసును, అప్పుడు నేను అతని దృష్టికి వంశకుడుగాను తోచిన ఎడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఈయన వాస్తవంగా ఆలోచిస్తున్నాడండి. అప్పుడైతే చేతికి అవకాశం వచ్చింది కాబట్టి అక్కడ బేరం పెట్టి ఎలాగే జ్యేష్ఠత్వాన్ని కొనేసుకున్నాడు. ఏసావు అమ్మేశాడు. ఇక్కడ వాస్తవం చూడండి, ఏసావు అమ్మేశాడు. అమ్మింది మళ్ళీ తన సొంతం అవుతుందండి? అమ్మిన సంగతి ఇస్సాకు తెలియకపోవచ్చు. మరి ఇస్సాకు పురమాయించిన వెంటనే మరి అడుగుకి ఎందుకు వెళ్ళాడు? ఒక పూట కూటి కోసం అమ్మేసుకున్నాడు, ప్రమాణం చేశాడు. అది నోటి మాటలు అయితే వదిలేయచ్చు, కానీ ఆ సమయంలో ఇస్సాకు కుమారుడు యాకోబు ఏం చెప్పాడు? నువ్వు ప్రమాణం చెయ్యి అన్నాడు. అంటే అది తెలివైనోడు కాబట్టి ఏమన్నాడైనా, నువ్వు ప్రమాణం చెయ్యి, అప్పుడు నీకు ఆహారం పెడతా అన్నాడు. అని ప్రమాణం చేశాడు.
జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. మరి అమ్మేసుకున్న జ్యేష్ఠత్వము మళ్ళీ తిరిగి ఎలా పొందుకుంటాడండి? ఒక పూట కూటి కోసం దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం అంటే దేవుని ఆశీర్వాదం అండి. ఆశీర్వాదం ఏం ఆశీర్వాదం? యేసయ్య ఆ వంశంలో వచ్చేటువంటి ఆశీర్వాదం అండి. ఆ ఆశీర్వాదం ఖచ్చితంగాను దేవుడు ఇస్తాడని తెలుసు. అది జ్యేష్ఠుడిగా వస్తుందని తెలుసు. ఆయన తెలిసి ఉండి కూడా ఆయన ఏం చేసుకున్నాడు? ఎప్పుడో వచ్చిన జ్యేష్ఠత్వం కోసం ఇప్పుడు సుఖాన్ని ఎందుకు వదులుకోవాలి అని ఆలోచన. వెంటనే ఏం చేస్తున్నాడు? ఆహారంతో ముడిపెట్టి ఆహారాన్ని తీసుకుని జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఇప్పుడు బయలుదేరాడు అండి. ఆయన అలా బయలుదేరేటప్పటికి అమ్మగారు పురమాయించింది. ఆయనకి వెళ్ళి 2 మేక పిల్లలు తీసుకురా, నేను వంట సిద్ధం చేస్తానని. కానీ ఈయనకి భయం ఉంది. ఆయన తడిము చూస్తే ఖచ్చితంగా చేపిస్తాడు. ఎందుకంటే ఏసావు అంటే చాలా ప్రాణం అండి ఆయనకి. ఇస్సాకుని ప్రేమించినట్టు కనపడదు. నన్ను మోసం చేస్తే దేవుడు అది తండ్రి అలాగే నన్ను శిక్షిస్తాడని తెలుసండి. అదే విషయం అమ్మకి చెప్పాడు. అమ్మకి చెప్పినాడు. ఆయన ఏమన్నా స్వరూపం? అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చును కనుక నీవు నా మాట చొప్పున విని పోయి వాటిని నా యొద్దకు తీసుకురమ్మని చెప్పగా అతను వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చిన. హల్లెలూయా. మరి వీళ్ళందరూ స్వభావాలు చూడండి. ఆ స్వభావాల్లో ఏమున్నది? ఒకసారి రోమీయులు 3:9 చదువు. ఇస్సాకులో కానీ, రెబకాలో కానీ, ఏసావులో కానీ, యాకోబులో కానీ వారి స్వభావాల్లో ఏముందండి? 3:9 అమ్మ. ఎంత మాత్రము కాదు, యూదులేమి అందరూ ఎలాగున్నారండి? ఆయన అబ్రహాం కుమారుడే. ఆయనలో పాపం ఉన్నది. అబ్రహాం కోళ్ళే, ఆమెలో పాపం ఉన్నది. మన వాళ్ళు ఇద్దరు ఏమున్నది? ఇద్దరులోనే పాపం ఉన్నదండి. ఒకళ్ళు మోసం చేసుకునే స్వార్థంతో ఉన్నట్టు పాపాలే. అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపులమే. నీతిమంతుడు ఒక్కడను లేడండి. గ్రహించేవాడు ఒక్కడను లేడండి. దేవుని వెతుకువాడు ఎవడును. వీళ్ళందరూ కలిసి దేవుడిని ఎక్కడ పెట్టారండి? అమ్మా పక్కన పెట్టేశారు. సొంత ప్రయత్నాలు చేస్తున్నారండి. ఎప్పటికైనా సరే మన సొంత ప్రయత్నాలు మనకు విజయం తేవండి. దేవుని సహాయం లేకుండా ఎవడో నీతిమంతుడు అవడండి. ఆ సంగతి వీళ్ళకి తెలిసి కూడా ఏం చేస్తున్నారు? తనకు తాను బలి అవ్వటానికి సిద్ధపడినటువంటి ఇస్సాకు ఏం చేశాడు? దేవుడిని పక్కన పెట్టేశాడు. తనతో మాట్లాడినటువంటి దేవుడిని ఆవిడేం చేసింది? పక్కన పెట్టేసింది. దేవుని ఆసక్తి ఉండి కూడా, ఆసక్తి ఉన్నది, సంపాదించుకోవాలనుకున్నాడు. కానీ వీళ్ళ గుణం ఏంటి? మోసం చేసినా సరే దేవుని సంపాదించుకోవాలని మనసు ఉందండి. అందుకోసం దాన్ని మోసం చేయడానికన్నా సిద్ధపడ్డాడు. కానీ ఇక్కడ పెద్ద కుమారుడు ఉన్న లోపం ఏమిటి? దేవుడని తెలిసి కూడా, హక్కు ఉండి కూడా దాన్ని కాళ్ళతో త్రొక్కి వేసి దాన్ని అమ్మి వేసుకోవడానికి కూడా దాన్ని సిద్ధపడ్డాడు. ఇప్పుడు ఇద్దరు వంశంలో ఎవరికి దేవునికి అర్హులు ఉంటారండి? అంటే ఇద్దరు ఉన్నారు. మోసగాడు మంచివాడా లేదా కాళ్ళతో త్రొక్కి వేసేవాడు మంచివాడా? ఆయన ఎందుకు మోసగాడుగా మారాలనుకున్నాడు? దేవుని సంపాదించుకోవాలని. కానీ ఈయన తృణీకరించేవాడు దేనికోసం తృణీకరిస్తున్నాడు? అక్కడ ఆయన ఆలోచన ఏంటంటే పొట్టే దేవుడు,
పొట్ట నిండిన తర్వాత దేవుడు. తన పొట్ట నిండిన తర్వాతే దేవుడు. అంటే దేవుడికి ఏ స్థానం అండి? మన ముఖం ముందే తలుపులేసి వారి ఇంటికి మనం వెళ్తామా? మరి వెళ్ళదప్పుడు దేవుడు ఆ వంశం నుంచి ఎలాగొస్తాడండి? అందరూ అనుకుంటారు మోసగాడిని ప్రేమించి ఎందుకు ప్రేమించాడని. ఇద్దరిని ఎన్నుకోవాలి. ఇద్దరిలో ఎవరిని ఎన్నుకోవాలి? ఇప్పుడు మోసగాడినైనా సరే మార్చుకోవచ్చు, కానీ తనను కాళ్ళతో త్రొక్కి వేసేవాడిని మార్చుకోవడానికి దేవునికి ఇష్టం లేదండి. ఈ సంగతి మనం గమనించుకోవాలండి. ఎప్పుడును దేవుని ఆశీర్వాదాలను మన కాళ్ళతో త్రొక్కి వేసుకునే వారికి నువ్వే బతకటానికి ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేయొచ్చు, అవన్నీ మరణము కరము కాని పాపము లేనండి. దేవుడు క్షమిస్తాడు, తన రక్తంతో కడుగుతాడు. కానీ దేవుడిచ్చే రక్తాన్నే మనం తృణీకరించి, పరిశుద్ధాత్మనే తృణీకరించి, దేవుని వాక్యాన్ని తృణించుకుని, సన్నిధాన్ని తృణించుకుని ఆయన మనం కాళ్ళతో త్రొక్కి వేసేవారుగా మిగిలిపోయామనుకోండి. దేవుడు తెలిసి కూడాను, అంటే తెలియక కాదండి, తెలిసి. ఎందుకంటే తెలిసి చేసిన వాడికి ఎక్కువ దెబ్బలు ఉంటాయా, తెలివి చేసిన వాడికి ఎక్కువ దెబ్బలు ఉంటాయా? ఏమీ తెలియని వాడికి తక్కువ దెబ్బలు ఉంటాయి, మందలిస్తారు అంతే. కానీ అన్ని తెలిసిన వాడికి ఖచ్చితంగా శిక్ష ఉంటుందండి. అది మనం గుర్తించుకోవాలండి. దేవుడు మనకి ఇచ్చాడు, కృప ఇచ్చాడండి, కుమారుని ఇచ్చాడు. కుమారుని మనం స్వీకరించాలా, లేకపోతే మన కడుపు కోసం మనం పక్కన పెట్టేయాలా? పక్కన పెట్టేస్తే ఏ స్థితిలోకి వస్తుందండి? ఏసావుకి వచ్చిన పరిస్థితి అండి. తానే అమ్మేసుకున్నాడు, మళ్ళీ సంపాదించుకోవటానికి అడవికి వెళ్ళాడండి. ఈ లోపల అమ్మగారు ఏం చేస్తుంది? భర్తను మోసం చేయడానికి ఆమె చేత ఓడిపోయింది. అసలు కుమారుడు ఏం చెప్తున్నాడు? నా మీద శాపాలు వస్తాయమ్మా అన్నాడు. ఆ శాపం ఏదో నా మీదకి వచ్చునుగాక అని చెప్పి ఆ శాపాన్ని తను తీసుకోవడానికి ఇష్టపడింది. కొడుకునేమో దేవుని చేత ఆశీర్వించబడాలని ఆమె ప్రయత్నిస్తుంది. మరి ఇక్కడ ఇద్దరిలో ఎవరో ఇక్కడ దేవుడు చూస్తాడండి? ముంజులం అతని తల్లి, అతని తండ్రి సిద్ధపరిచెను. తన జ్యేష్ఠపుత్రుడు యేసేపునకు ఆమె ఎంత ఆలోచించిందంటే, బట్టల వాసన చూస్తాడు. కళ్ళు కనపడకపోవచ్చు, కానీ బట్టలను కూడా వాసన చూస్తాడు. యేసేప యాకోబా అంటే అక్కడ ఏసావా యాకోబా. కళ్ళు కనపడకపోవచ్చు, కానీ ఆయన వాసన చూస్తే ఆలోచించి ఏసావు బట్టల్లోంచి మంచి జత బట్టలు తీసుకుని నేను తొడిగేసింది. చిన్న కుమారుడికి ఆ మేకపిల్ల చర్మములను, అతని చేతులను, అతని మెడ మీద వెనక భాగమును కప్పి నునుపు భాగం కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజనములను రొట్టెను తన కుమారునకు యాకోబు చేతికి ఇయ్యగా. ఇంకొక విషయం అండి, మేకపిల్ల యొక్క చర్మాన్ని తీసి ఆ ఎంటుకలన్నీ ఆమె ఏం చేసింది? ఎక్కడే తడుముతాడో అక్కడ శుభ్రంగాను కట్టేసిందండి ఒంటికి. అని ముట్టుకున్నాడు అనుకోండి, అది ముట్టుకుంటే ఏం దొరుకుతాయి? ఎంటుకలు. అమ్మగారు భర్తను ఏ విధంగా మోసం చేస్తుందని అలా మోసం చేయొచ్చా? దాని ఫలితాలు అనుభవిస్తారు. మోసం సిద్ధం పడిపోయింది, ఆయన తీసుకుని నేను వచ్చేసాడండి. అతడు తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా, అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగెను. అందుకు యాకోబు, నేను ఏసావును అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను
దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా ఇవి నీకెట్లు దొరికినని అడగగా అతడు, ఇక్కడ చూడండి అది ఏమంటున్నాడు ఇక్కడ, నా దేవుడా అనాలా లేకపోతే నీ దేవుడా అనాలా? నా దేవుడు అన్నదానికి నీ దేవుడు అన్నదానికి ఎంత దూరం ఉంటుందండి? అంటే దేవునితో ఎంత దూరంగా ఉన్నారండి? ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి వర్తిస్తాయండి. దేవుడు మన దేవుడా లేకపోతే వారి దేవుడా? అంటే దేవుడి మందిరంలో మనం ఎలా ప్రవహించాలి? మన దేవుడి కోసం ఆరాధించడం ఉండాలా, లేకపోతే ఆ మందిరపు వారి దేవుడిగా అక్కడ మనం చూడాలా? నా దేవుడు అంటే దేవుడు మనకు దగ్గర అవుతాడా? వారి దేవుడు అంటే దగ్గర అవుతాడా? ఎందుకంటే ఒకసారి పిలిపి అంటాడు చూడండి, పిలిపిగా తోమ, నేను చూస్తే కానీ నమ్మను అన్నాడు. అంటే ఆయన పునరుత్థానుడే లేచాడని చెప్తే నేను చూస్తేనే కానీ నమ్మను అన్నాడు. ఇక్కడ అందరూ గదువు మూలకు వచ్చి ఉన్నారు, తలుపులు వేసుకున్నారు. అసలు ప్రభు అక్కడికి వచ్చారండి. వచ్చినప్పుడు తాను కనబరుచుకున్నారు. అప్పుడు ఆయన చెప్తారు మాట, తోమా ఇదిగో నా చేతి ఏలు, నీ ఏలుతోనూ నా చేతిని చూడుము అంట. ఆ చేతి మీద ఏమున్నది? మేకు కొట్టినట్టు గాయం అండి. ఈ గాయములు ఏలు పెట్టి చూడుము అని చూస్తాడు. అప్పుడు అంటామాట, నా దేవా నా దేవా అని అప్పుడు అంటాడు. అంతకు మునుపు చూస్తే కానీ నమ్మనన్నాడు. ఇప్పుడు చూసిన తర్వాత ఏమంటున్నాడు? నా దేవా నా దేవా అంటున్నాడు. చూసి నమ్ముడి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. హల్లెలూయా. ఎప్పుడు మన విశ్వాసం ఎలా ఉండాలండి? పరిపూర్ణంగా ఉండాలండి. ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకుంటున్నారు. ఇప్పుడు దేవుని ఎవరిని ఎన్నుకోవాలి? దేవుని చెప్పిందే జరుగుతుందండి. అందుకే దేవుడు కూడా ముందుగా నిర్ణయించుకున్నారండి. మోసం చేసిన వాడినైనా సరే నీతివంతుడిగా మార్చడానికి సిద్ధపడ్డాడు, కానీ తను తృణీకరించిన వాడిని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు దీవులు ఎవరికి వస్తున్నాయి? నీ దేవుడే నాకు సహాయం చేసి చదువు ఇంకను. యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుటకై చేతనే అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏసావును నా కుమారుడు కాదు, నేను నిన్ను తడిమి చూసేదను, దగ్గరికి రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు స్వరము యాకోబు స్వరము కాని చేతులు ఏసావు చేతులే అని ఆయన కనిపెట్టాడండి. ఆయన స్వరం చూస్తేనేమో యాకోబుది, ముట్టుకుని చూద్దామంటేనేమో ఏసావుది, అదే ఏసావుది అనేను. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన ఏసావు ఏసుల వలె రోగము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి ఏసావు అన్న తన కుమారుణ్ణి నీవేనా అని అడగగా యాకోబు నేనే అనెను. అంతటా అతడు అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించదనని నా కుమారుడు వేటాడు తెచ్చినది తిందునెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షారసము తేగ అతడు త్రాగెను.
అతడు తండ్రి నా కుమారుడా దగ్గరగా వచ్చి నన్ను ముద్దు పెట్టుకోనమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకుని అప్పుడు అతడు చూడండి, ఇంకా అనుమానం పోలేదు ఆయనకి. ఇప్పుడు దేన్ని చూస్తున్నాడు? వస్త్రాల వాసన చూసి అతనిని దీవించి ఇట్లా నేను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన శేని సువాసన వలె ఉన్నది. చూడండి, యెహోవా దీవెనే ఇస్సాకు దీవెనండి. అక్కడ ప్రభు ఏం చెప్పారు? నీ సంతానమునకు నేను అనుగ్రహిస్తాను, ఆకాశ నక్షత్రములుగా నీ సంతానము విస్తారముగా ఉంటుంది. సముద్రపు పక్కన ఉన్నటువంటి ఇసుక రేణువులు నువ్వు రెక్కించగలిగితే చూడు, అటు ఆ విధంగా నీ సంతానమును సంతానములు అన్నాడా సంతానము అన్నాడా? సంతానము అన్నారండి. అంటే ఒకటి వల్ల. ఆ ఒక్కరు ఎవరు? యాకోబు కాదమ్మా, యేసయ్య. యేసయ్య ఎవరు? యాకోబు కుమారుడా అని పిలుస్తాం. యాకోబులోంచే యాకోబు, దావీదు ఇలా అలా క్రమంగా వచ్చేటప్పటికి, ఎందుకంటే దేవుడిగా ఎవరి గురించి చెప్పుకున్నారు ఆయన? అబ్రహాము దేవుణ్ణు, ఇసాకు దేవుణ్ణు, యాకోబు దేవుణ్ణు. వాళ్ళలోంచి వచ్చిన వాడు దావీదు కుమారుడా. అంటే మూల వంశం ఎవరిది? యాకోబే. యాకోబుని ఎలా మార్చారండి? ఇశ్రాయేలుగా మార్చారు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? పోరాడి గెలిచేవారు. అందుకే మనం అందరూ ఇశ్రాయేలుకి సంబంధించిన వారమే, పోరాడి గెలిచిన వారమే. మనకి మూల పురుషుడు ఎవరు? యాకోబే. యాకోబు మొట్టమొదటి ఎలా ఉండేవాడు? మోసగాడు. మోసగాడిని ఏం చేశాడు దేవుడు? అక్కడ పోరాడు గెలిచేటివాడిగా దేవుడు మార్చాడు. అందుకే పేరు అక్కడ నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలుగా పిలవబడేదవు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందండి? ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారండి. చదవమ్మా. దేవునికి అనుగ్రహించిన గాక జనములు నీకు దాసుల కుదురు. జనములు నీకు దాసులు అవుతారు అంటే యేసయ్యకు ఆశీర్వాదం అండి. యేసయ్యకు జనాలు దాసులు అవుతారండి. అందరూ ఎవరి చేత రక్షించబడతారు? యేసయ్య ద్వారా రక్షించబడతారు, యాకోబు ద్వారా రక్షించబడతారమ్మా. ఈ లోక జనాంగం అంతా ఎవరి ద్వారా రక్షించబడతారు? యేసయ్య అండి. జనములు నీకు సాగిల పడుతురు. ఇప్పుడు మనం ఎవరి నామంలో సాగిల పడుతున్నామండి? ప్రతి నాలుగు ఎవరిని శుతించాలి? అది ప్రతి మొక్కలు ఎక్కడ వంగాలి? యేసయ్య అండి. ఆయన పేరు ఉంది కదా యేసయ్యకి. ఆ నామముకేనండి. ఆ నామమే ఇక్కడ ఇస్సాకు దీవెనలో కనపడుతుంది. నీ బంధువులకు నీవు ఏలుకుపై ఉండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిల పడుదురు. అంటే తల్లి పుత్రులు అంటే ఎవరు? సంఘబిడ్డలు. ఇస్సాకు యాకోబును దీవించుడు అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలు వెళ్ళి తక్షణమే అతని సహోదరుడైన ఏసావు వేటాడి వచ్చాను. ఇక్కడ ఇస్సాకు దీవులన్నీ కూడాను యేసయ్యకి సంబంధించినవి. అవన్నీ కూడా భవిష్యత్తు అండి. అంటే దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు నీ సంతానం విస్తరింపజేస్తానని వాగ్దానం ఇచ్చారు. అక్కడ దేవుడు ఎందుకు ఆ వాగ్దానం ఇచ్చాడంటే, ఇది సందర్భం వచ్చింది కూడా మనం చూడాలి.
ఒకసారి 18వ అధ్యాయం చేయము. 18వ అధ్యాయంలోను 18-19 చదువు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతను కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయము జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. అందుకే దేవుడు ఆశీర్వదించాడండి. అబ్రహాము సంతానం నుంచి వచ్చిన వారు అందరూ అబ్రహాం నేర్పించాడు. ఇస్సాకు అన్ని నేర్పించాడు. అదే విధంగా దేవుని అర్థం ఇచ్చే అందుకే అక్కడ విశ్వాసుల తండ్రి ఎవరు? అబ్రహాం అండి. అబ్రహాములోంచే మన అందరూ వచ్చిందండి. అది కసిక దేవుని ఏర్పాటు అండి. ఆ ఏర్పాటు ఇస్సాకు ద్వారా వస్తుంది ఆయన పిల్లలకండి. ఆ సమయంలో జ్యేష్ఠుడు ఎవరు? ఏసావు. అది తెలిసి ఉండి కూడా ఏం చేసుకున్నాడు? దాన్ని వేసుకున్నాడండి. తను మోసంతోనే సరే సంపాదించుకోవాలని అక్కడ యాకోబు అందులోనూ గట్టిగా నిలబడి పోరాడి దాన్ని జయించాడు. ఇప్పుడు వాగ్దానాలని ఎవరు సొంతమైనవి? ఆ విషయం ముందుగానే చెప్పారు కదండి. ఆశీర్వాదాలు పొందుకున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే ఎవరు వచ్చారు? ముందు చదువుమా. వచ్చాను, అతడును రుచిగల భోజనం సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి ఆ తండ్రి అయిన ఇస్సాకు నీవెవ్వడమని అతను అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడును ఏసావు అను నీ జ్యేష్ఠ కుమారుడు అనగా ఇస్సాకు నిక్కడముగా చూడండి గడగడా వణుకుచు, అట్లయితే వేటాడి భోజనం నా యొద్దకు తెచ్చిన వాడు ఎవడు? ఎందుకంటే ఇక్కడ సంగతి చూడండి, ఇందాక దీవులన్నీ అన్ని కూడా మనస్ఫూర్తిగా దీవించాడా లేకపోతే మామూలుగా దీవించాడా? అది తెలియదు. ఆయన మోసపోయాడండి. ఆయన సొంత భార్య మోసం చేస్తుందని ఆయన తెలియదండి. అందుకే మనస్ఫూర్తిగాను దేవుడి దీవులన్నీ దీవించేసాడండి. ఎప్పుడైతే తెలుసుకున్నాడో గడగడా ఉడిపి, ఎందుకంటే ఆయన తెలుసు ఆ దీవులండి, అది యెహోవా దీవులండి. అయ్యేమోను దేవుని వ్యతిరేకంగా అయినా సరే పెద్ద కుమారుడు ఇచ్చుకోవాలనుకున్నాడు. మరి తన దీవుల్ని ఆయన పొందుకునే అర్హుడా? కాదండి. తృణీకరించిన వాడికి అసలు దేవుడు ఎలాగిస్తాడో దేవుడు చెప్పినట్లుగానే అన్నీ జరిగినాయి. అందుకే ఎప్పుడూ కూడా మన క్రియల వల్ల ఎప్పుడూ కూడా మన పరలోకం వెళ్ళమండి, దేవుని కృప వల్లనే వెళ్తామండి. మరి ఎన్ని నీతి క్రియలు చేసినా సరే ఎక్కడో చోట మనం దేవుని వ్యతిరేకమైన పని చేస్తామండి. ఇప్పుడు క్రియల వల్ల పరలోకం వెళ్ళమండి, దేవుని కృప వల్లనే మన పరలోకం వెళ్తామండి. దేవుని కృప ఎవరి కృప? అని కుమారుడు యొక్క కృప వల్లనే మరి పరలోకం వెళ్తాం. ఆయన క్షమిస్తేనే, ఆయన మళ్ళీ శుద్ధి చేస్తేనే మరి పరలోకం వెళ్తామండి. అందుకే దీవునండి. ఇప్పుడు గడగడ వణుకుపోతూ అట్లయితే వేటాడిన భోజనము నా యొద్దకు తెచ్చిన వాడెవడు? నీవు రాకమునుపు నేను వాడి అన్నిటిని తిని వాటి నిజముగా దీవించి తిని, అతడు దీవింపబడిన వాడే అయ్యను. ఏసావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి. మరి ఇప్పుడు ఎందుకు కేకలు వేయాలండి? ఇప్పుడు అమ్మేసుకున్నప్పుడు తెలదా అక్కడ దేన్ని అమ్మేసుకుంటున్నానని? దేవుని సన్నిధానంలో ఆశీర్వాదాలు వస్తాయి. కేవలం ఒక రోజు కూటి కోసం వచ్చేటువంటి ఆ 100 రూపాయలు లేదా 150 రూపాయలు 200 రూపాయల కోసం దేవుని మనం పాడు చేసుకుంటే, దేవుని దీవులు లేకపోతే
ఇక వృద్ధి జరుగుతుందండి. ఆ తర్వాత మనం ఎంత ప్రార్థన చేస్తే ప్రార్థన వెళ్తుందా? ఏడుస్తున్నాడండి. ఆ మాట ఎబ్రిలో ఉంటుంది చూడమ్మది. ఎబ్రిల్ 12వ అధ్యాయంలో 12-15 దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిసి కలవరపరచుడు వలన అనేకులు అపవిత్రులు పోదురేమని అనియు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూసుకొనిడి. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాద పొందగోరి కన్నీళ్లు విడుచుచు వాటి కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందడానికి అవకాశము దొరకక విసర్జింపబడెను. హల్లెలూయా. మరి ఏ స్థితిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుందమ్మా? ఇద్దరు అబ్రహాము మనవులే. ఒకడే పుట్టుకతో జ్యేష్ఠుడు, ఒకడు పోరాడి సంపాదించుకున్న జ్యేష్ఠుడే. పోరాడి సంపాదించినవాడు ఎవరు? దాని విలువ తెలిసిన వాడు. ఇక్కడ విలువ తెలియక ఏం చేసుకున్నాడు? మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. విలువ తెలియకపోతే మనం ఎంత అనుభూజ్ఞానం గల వాళ్ళు అయినా సరే మనకి రక్షణ దొరకదండి. దేవుని విలువని ఆ జ్యేష్ఠత్వ విలువ తెలుసుకోలేక ఒక పూట కూటి కోసం తాకట్టు పెట్టి అమ్మేసాడండి. అమ్మేసిన తర్వాత దానికోసం ప్రయాసపడితే అది మందవుతుందండి. ఇప్పుడు ఏడుస్తున్నాడండి. ఇంకా ముందు చదువు మూలవాక్యం. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి ఓ నా తండ్రి, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకుని పోయెను. ఏసావు యాకోబు అను పేరు అతనికి సరిగ్గానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులను మోసపుచ్చెను. ఎవడన్నా తెలియక ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారండి. నా జ్యేష్ఠత్వ హక్కును తీసుకొనిను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొనినని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిలి లేదా అని అడిగెను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలికగా నియమించి అతని బంధువులందరికీ అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షారసం ఇచ్చి అతని పోషించి కనుక నా కుమారుడా నీకేమి చేయగలనని ఏసావుతో ప్రత్యుత్తరం ఇవ్వగా, ఏసావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనైనా ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏసావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అని ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనిండు పడు ఆకాశమంచు లేకయు ఉండును. నీవు నీ కత్తి చేతనే బ్రతుకుదువు, నీ సహోదరుడికి దాసుడు బతుకుదువు. నీవు తిరిగి నడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిసివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చాను. తన తండ్రి యాకోబుకు ఇచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగబెట్టెను. మరి ఏసావు నా తండ్రిని కూర్చున్న ఇప్పుడు ఆయన ఆలోచన ఎలా మారిపోయిందండి?
ఈయన ఎలాగ ముసలాడు అయిపోయాడు కదా, ఇవాళ కాకపోయినా రేపైనా చచ్చిపోతాడు. చచ్చిపోయాక అప్పుడు యాకోబు పని పెడతాను. అప్పటి వరకు కోపు పడతాను, తండ్రి చనిపోగానే తమ్ముడు చంపేస్తాను, ఎలాగైనా బాగా తీర్చుకుంటాను అని ఎక్కడ చెప్తున్నాడు? బయట అండి, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ఎవరు విన్నారు? గూర్చి వినినప్పుడు తన చిన్న కుమారుని యాకోబుని పిలవనంపి అతనితో ఇట్లా, నేను ఇదిగో మీ అన్నయ్యన ఏసావు, ఇది ఏసావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనిచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి ఆరానులో ఉన్న నా సహోదరుడగు లాబాను యొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారిపోయే వరకు, ఎందుకంటే ఆమె ఏది చేయాలని చేసేసింది, ఆ తర్వాత వచ్చే పరిమాణాలన్నీ గుర్తు చేసినప్పటికీ ఆమె భయపడుతుంది. ఎలాగైనా ఊరుకోడు, ఎలాగైనా చంపేస్తాడు, చంపేస్తే శాపగ్రస్తుడు అవుతాడు. ఒక దినమునే ఇద్దరు కుమారుని నేను ఎందుకు కోల్పోవాలి అని చెప్పి చిన్న కుమారుని అక్కడి నుంచి పంపించేయడానికి పిలిచి చెప్తున్నా. లాబాను యొద్దకు పారిపోయి అన్న కోపం చల్లారి వరకు నీవు అతనికి చేసిన వాటిని మరుసు వరకు లాబాను యొద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుంచి నీ పిలిచేదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకునే, కానీ ఆమె అనుకున్నది జరగదండి. పంపించేసింది భయంతోను, కానీ చిన్న కుమారుడు ముఖం ఆమె చూడలేదండి. ఆమె చనిపోయింది కానీ చిన్న కుమారుడు ఇంటికి రాలేదండి. మోసానికి వచ్చిన ఫలితం ఏమిటండి? ఏ కుమారుడి కోసం అయితే ఆమె మోసం చేయడానికి సిద్ధపడిందో, అంటే తన యజమాని ఆఖరికి ఆ కుమారుడిని చూడగలిగిందా? ఎప్పుడు కుటుంబాల్లోనూ ఒక ఏకైక తునికిలు ఉండాలండి. ఒకరు నువ్వులాగా ఇష్టానుసారం కుటుంబాలు నడుపుకున్నాం. దేవుడు కుటుంబాలు ఎందుకు ఇచ్చాడు మనకి? కింద ఏపీసీలో చదువుకున్నామండి. పొరపాట్లు చేస్తే కోపడతాం కాదండి, తప్పును వాళ్ళకి ఎత్తి చూపించి వాళ్ళు సరైన మార్గం నడిపించుకునే వారునే ఉండాలి. అందుకే ఆయన చెప్పారు, ప్రభు శిక్షలోను ఈ పిల్లల్ని పెంచుకోండి అని చెప్పారే. కానీ ఇద్దరు పిల్లల్ని ఎలా పెంచారు? వాళ్ళే కాదండి, మనమైనా సరే. ఇప్పుడు మన పిల్లలు ఎలా పెరుగుతున్నారండి? అంటే దేవుడు చెప్పినట్టుగా పెరుగుతున్నారా? అంటే దేవుడు చేసిందా లేదా మనం చేసుకున్నదా? ఇప్పుడు యాకోబు కుటుంబం చూడండి, దేవుడిని నడిపిస్తాడు ఈ కానించి. కానీ ఇక్కడ ఇస్సాకు కుటుంబం ఏమైపోయింది? ఈయన కోపపడి కడకే ఆ పగతోను ఇంకొక ఇద్దరిని పెళ్లి చేసుకుని తల్లి తండ్రికి మనోవ్యాధి కలగటానికి కారణమవుతాడు. ఇంకా ముంచదమ్మా. హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికినది. అప్పుడు జ్ఞానోదయం అయిందండి ఆయనకి. ఆమె భర్త దగ్గరికి వచ్చి చెప్తుంది అనమాట, ఇత్తి కుమారుల వల్ల నేను జ్ఞానయాత్రలు పడుతున్నాను. ఇప్పుడు ఈ చిన్న కుమారుడు కూడా ఎవరినో ఒకరిని వచ్చి పెళ్లి చేసుకుంటే వాళ్ళు కూడా నేను ఇబ్బందులు పాలవుతాను. కాబట్టి ముందుగా జాగ్రత్త పడి అతనిని మా అన్నగారి ఇంటికి పంపించేయండి
అక్కడ పెళ్లి చేసుకుని వస్తాడు అని చెప్పి ఈ విధంగా మళ్ళీ ఇచ్చింది. ఎందుకంటే ఎలాగైనా సరే లాభాన్ని దగ్గర పంపించాలని ఇతను అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే తన భార్య అయినటువంటి రేపుగా ఎక్కడ అమ్మాయి లాభాన్ని చెల్లిలేండి. ఆ రోజు దేవుడు చెప్పిన ఆజ్ఞ ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు యాకోబుని పిలిచి అప్పుడు పురమాయిస్తాడు అనమాట. అప్పుడు వరకు కూడా ఆయన ఎటువంటి ఆలోచనతో ఉన్నాడు? పెళ్ళిళ్ళు పట్టించుకోలేదండి. అతను యాసావు ఈ అధ్యాయం అయిపోయిన తర్వాత ఉంటుంది, ఇస్మాయేలు కుమార్తెలను పెళ్లి చేసుకుని ఇంకానూ వారిని మనోవేదన గురి చేస్తాడండి. అప్పటి నుంచి కూడాను ఇక్కడ ఇస్సాకు కుటుంబంలోనూ మనశ్శాంతి లేదండి, వచ్చిన కోడళ్ళ వల్ల. పెళ్ళిళ్ళు చేసుకుని కుటుంబం నిత్య నరకంలోకి తీసుకెళ్ళిపోయినట్టు అయిపోయింది. ఇక్కడి నుంచి ఇస్సాకు కుటుంబం ఇక్కడ మన జ్ఞాపకంలోకి రాదండి. అంటే వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతారు. ఇప్పుడు యాకోబు మాత్రం ఉంటాడండి. ఇప్పుడు యాకోబు ద్వారానే అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. ఆ నెరవేర్చడానికి ఇప్పుడు మోసగాడుగా ఉన్నవాడిని ఇప్పుడు నీతిమంతుడిగా మార్చాలి. ఆ మార్చడానికి దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్పిన విధంగానే ఈ నడుచుకోవాల్సి వస్తుంది. ఈ ముందు ప్రయాణం అంతా అక్కడ ఏమంటారంటే లాబాను యొక్క విశ్వవిద్యాలయం అంటారండి. పిల్లల్ని జ్ఞానం కోసం ఎక్కడ పంపిస్తున్నామని అందరు పిల్లల్ని ఎక్కడ పంపిస్తారు? స్కూల్కి, కాలేజీలకి. అదే విధంగాను అందరూ డిగ్రీలు చదవడానికి విశ్వవిద్యాలయాలు, అక్కడికి పంపిస్తాడు యాకోబుని. లాబాను విశ్వవిద్యాలయం అంటారు దాన్ని. పరిపూర్ణుడు అయ్యే వరకు కూడా అక్కడే ఉండాలి, ఆయన దగ్గర నేర్చుకోవాలి, ఆ ఫలితాలు అనుభవించాలి. ఆయన దేవుడు చెప్తాడు, నువ్వు ఇంటికి వెళ్ళవలసిన సమయం వచ్చింది, బయలుదేరుము. దేవుడు చెప్పే వరకు కూడా ఎక్కడ ఉన్నాడు? అక్కడే ఉన్నాడండి. అందుకే ఇదంతా కూడాను దేవుడు నేర్పిస్తాడు. నీతిమంతులుగా మార్చే బాధ్యత దేవుడు తీసుకున్నాడు. చదువు అమ్మా. అక్కడ నీతిమంతులుగా మార్చే బాధ్యత ఎవరు తీసుకున్నారు? దేవుడు.